సహకరించండి లేదా గమ్మున కూర్చోండి. ఓకే ఓకే కీర్తన గారు రెస్పాండ్. థ్యాంక్ యూ వర్మ గారు, ఎట్టకేలకు ఇచ్చారు. మీకు ముందు ప్యానెల్ పెద్దలందరికీ నమస్కారం. ఫస్ట్ థింగ్, శేఖర్ రెడ్డి గారు ఏది దొరికితే అది మేమే అందినట్టు పట్టుకుందాము అనే కాన్సన్ట్రేషన్ తప్ప అసలు వాస్తవ రూపంలో ఇక్కడ చీప్ లిక్కర్ ని పట్టుకుంది ఎవరు? మీరేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు సీక్రెట్ ఆపరేషన్ చేసి మీ అందరినీ అక్కడికి పంపించి ఇదో ఇక్కడ చీప్ లిక్కర్ అందుబాటులో దొరుకుతా ఉంది, మీరు దీని మీద దాడికి పాల్పడండి అని మీకు ఏమైనా చెప్పారా? ఇంకా సిగ్గు శరం లేని మాటలు ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి గారు అక్కడ పర్సనల్ గా వద్దండి, దయచేసి పద్ధతి భాష నేను చెప్పాను శేఖర్ నేను చెప్పానండి శేఖర్ నేను చెప్పానండి శేఖర్ నేను చెప్పాను ఒకటే ఒకటి నేను ఈ మాట పార్లమెంట్ ఓటు మాట్లాడడం చేత కాదు వచ్చింది. 1 సెకండ్ అండి. ఈ మాట అనడానికి గల కారణం ఏంటంటే ఒక జడ్జిగా స్థానికంగా నేను అక్కడ ఉన్నాను, నా వాళ్ళు కూడా చనిపోయారని ఆయన అక్కడ చెప్తూ ఉంటే ఆయన ఏమన్నాడంటే నువ్వు జడ్జిగా పనికిరా, ఇక్కడ వచ్చే మాటలు ఇవా నువ్వు మాట్లాడాల్సిందన్నట్టు ఆయన హేళన చేసి మాట్లాడుతున్నావు. ఇక్కడ స్థానికులు కాక ఇంకెవరు బలపరిచి చెప్పాలి జరుగుతున్న ఈ ఇబ్బందుల్ని? ఒక స్థానికుడుగా ఆయన వచ్చి చెప్పాడు, అది ఒక జడ్జి హోదాలో ఆయన ఉండి పనిచేశాడు కాబట్టి అక్కడున్న వాస్తవం ఏంటని చూపించాడు. ఇక్కడ మీరు ఇంకో విషయం గమనిస్తే ఏదైతే ఈ స్పాట్ ఉందో ఇటు హైవేకి దగ్గర అటు ఊరికి దగ్గరే ఇంత నడి బొడ్లో వాళ్ళు పెట్టి చేస్తున్నప్పుడు స్థానిక ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి గారు వైసీపీ నుంచి గెలిచారు, ఆయన ఇక్కడికి పోయారు. స్థానికులు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేదాకా ఎమ్మెల్యే నిద్రపోతున్నాడా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఎలా ఉంటారో ద్వారకనాథ్ రెడ్డి గారు కూడా ఆ స్థానికంగా ఎమ్మెల్యేగా అక్కడ ఉండరా? ఇక్కడ ఇది పట్టుకుంది ఎవరంటే మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎందుకంటే ఈ లిక్కర్ ఎందుకు ఇక్కడ అమ్ముడుపోవట్లేదు, ఎందుకు ఇక్కడ స్థానికులు కొనడానికి వినియోగం తగ్గింది, ఏంటిది, ఎందుకు దీన్ని జనాలు అట్రాక్ట్ అవ్వట్లేదు ఈ వైన్ కి అన్నప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చి చూస్తే ప్రాణాలు చెలగాటమాడుతూ చీప్ లిక్కర్ అక్కడ తీసుకొని వచ్చి పెట్టి దీంట్లో ఒక స్కామ్ చేస్తున్న వీళ్ళని పట్టుకుంది కూటమి ప్రభుత్వం. ట్విస్ట్ ఏంట్రా అంటే ఏంటో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సీక్రెట్ ఆపరేషన్ చేసి ద్వారకనాథ్ రెడ్డి గారి ద్వారా పెద్దిరెడ్డి గారి ద్వారా అక్కడ కనిపెట్టినట్టు శేఖర్ రెడ్డి గారు పోర్ట్రేట్ చేస్తున్నారు. అసలు వాస్తవం ఏంటి? మీరు పోర్ట్రేట్ చేస్తుంది ఏంటి? నేను ఈ మాటకి ఇంకా సిగ్గుశరం లేదా అంటే తప్పెక్కడుంది? సార్ పెద్దిరెడ్డి గారు అంటే చిత్తూరు జిల్లా అంతా హడలు సార్. అటువంటి నాయకుడు, ఆయన పట్టు మొత్తం జిల్లా మీద ఉంటుంది, దట్టు తన సొంత తమ్ముడు ఉండే కాన్స్టిట్యున్సీ. ఇంకా ఎంత ఫోకస్ గా ఉంటారు సార్ వీళ్ళు? అటువంటి కాన్స్టిట్యున్సీలో ఇంత ఓపెన్ గా చీప్ లిక్కర్ దొరుకుతా ఉంది, ఫలాని స్పాట్ ఏంటి సార్? ఇంత చిన్న మట్టి గోడలు పెట్టుకొని వాళ్ళు చేస్తుంటే క్లియర్ గా మీడియా వాళ్ళు ఆపరేషన్ చేసి చూపిస్తున్నారు మనకెళ్ళి. కానీ వీళ్ళు ఎమ్మెల్యేగా ఉండి స్థానిక ఎమ్మెల్యేగా ఉండి ద్వారకనాథ్ రెడ్డి గారు కనుక్కోలేకపోయారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి రైడ్ చేసి దొరికింది అన్నప్పుడు అది క్రెడిట్ కూటమికి వస్తుందా, మీకు వస్తుందా? సెకండ్ క్వశ్చన్ సార్, ఇక్కడ ఎవరైతే చేశారో ఆయనే ఒప్పుకుంటున్నాడు, నా చేత జోగినేని రమేష్ గారు చేయించారు, నేను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాను, ఒక 3 కోట్లు నాకు ఇస్తానన్నాడు, నువ్వు ఆఫ్రికాకి వెళ్ళిపోమన్నాడు, ఇదో అదో చాటింగ్ అని చూపిస్తుంటే కూడా మ్యానిపులేట్ చేశాము అంటే ఎలా సార్? వాగ్మూలం ఎవరిస్తారు? జనార్దన్ రెడ్డి గారే కదా ఇచ్చారు. మేమేమన్నా అతన్ని కాదు నాయన ఇలా మాట్లాడని మేము చెప్పామా? ఆయన ఇచ్చిన ఎవిడెన్సే కదా అది. ఇంకొకటి ఏంటి, టీడీపీ జయచంద్రారెడ్డి గారు ఆయన మా పార్టీ వ్యక్తి అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వైసీపీ నుంచి వచ్చాయి. ఆయనకి సంబంధాలు ఎవరితో ఉంటాయి? వైసీపీతో ఉంటాయి. సో ఆయనకు కూడా ఇక్కడ ఒక కల్ప్రిట్ ఏమో అని డౌట్ తోనే కదా పక్కన పెట్టింది పార్టీ. ఈయనేమంటున్నాడు, ఎందుకు తీసుకున్నారు మా పార్టీలోకి? మరి మీ పార్టీలోకి టీడీపీ పార్టీలో ఉన్న రోజా ఎందుకు తీసుకున్నారు? అంబట్టి ఎందుకు తీసుకున్నారు? అవంతిని ఎందుకు తీసుకున్నారు మీ పార్టీలోకి? అంటే మీ పార్టీలోకి టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తులు మీరు తీసుకొని సీట్లు ఇచ్చి మినిస్టర్లను చేస్తారు. మా పార్టీకి వచ్చి టీడీపీకో జనసేనకో వస్తే వాళ్ళకి సీట్లు ఇస్తే ఇప్పుడు వాళ్ళు వైసీపీ వ్యక్తులు కదా ఎందుకు ఇచ్చారని క్వశ్చన్ చేస్తారు. ఎక్కడ నీతి సార్? అసలు వీళ్ళకి లిక్కర్ గురించి మాట్లాడే రైట్ ఉందా సార్? టు బి ఫ్రాంక్ సార్, వీళ్ళకి లిక్కర్ గురించి మాట్లాడే రైట్ ఉందా? మద్యపాన నిషేధం చేస్తానని మొదలుపెట్టిన వీళ్ళ పరిపాలన మద్య నియంత్రణగా మారి చీపు లిక్కర్ అందుబాటులోకి తెచ్చి అత్యధిక రేట్లు పెట్టి ఈ రోజు రోజా గారు ఒక సిగ్గులేని మాట చెప్తున్నారు సార్. ఏంటంటే ఆవిడ చెప్పడం, మేము లిక్కర్ ని హై గ్రేడ్ లో పెట్టాము, సేల్స్ పెంచేసాము. అసలు మీరు ఇచ్చిన హామీ ఏంటమ్మా? మీరు ఇచ్చిన హామీ ఏంటి? అసలు లిక్కర్ బ్యాన్ చేస్తానని చెప్పారు, దాని తర్వాత నియంత్రణ అన్నారు, మళ్ళీ లిక్కర్ ని పెట్టి అప్పులు తెచ్చారు.
ఇవన్నీ పక్కన పెట్టి సేల్స్ లో ముందంజలో పెట్టాను, మారుమూల ప్రాంతాల్లో కూడా వైన్ షాపులు పెట్టించాను. ఎక్కడికి పోతాం సార్? వైసీపీ పరిపాలనలో చేసిన తప్పుల్ని మళ్ళీ ఇప్పుడు వచ్చి వీళ్ళు చెప్తున్నారంటే ప్రజలు నవ్విపోరా? ఎవరిని నమ్మిస్తారు సార్? నేను చెప్పిన మాటలు కాదు, రోజా గారు ఈ రోజు మాట్లాడిన మాటలు ఇవన్నీ వినమని చెప్పండి శేఖర్ రెడ్డి గారిని, వైసీపీ వాళ్ళని. మేము సేల్స్ లో ప్రథమంగా పెట్టేశాము, మేము మారుమూల ప్రాంతానికి కూడా వైన్ షాపులు పెట్టించాము. ఎక్కడికి పోతున్నారు? అసలు రంగు నీళ్ళని కలిపి దానికి స్టిక్కర్ లేసి అమ్మింది మీరు కాదా? వాటి మీద కూడా రుణాలు తెచ్చుకుంది మీరు కాదా? వాటిని అత్యధిక సేల్ పెట్టి అమ్మింది మీరు కాదా? ప్రాణాలతో చెలగాటమాడింది మీరు కాదా? ఈ రోజు చీప్ లిక్కర్ తీసుకొని వచ్చినందుకు మీ పార్టీ వాళ్ళని కలిసి చూపిస్తున్నారు. మీ పార్టీ ఎమ్మెల్యే కదా అక్కడ ఉన్నాడు. అసలు ఎక్కడ పోయారు మీరంతా? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు క్వశ్చన్ చేయాల్సింది ఎవరిని? మీ వైసీపీ ఎమ్మెల్యేని క్వశ్చన్ చేయాలి, జోగినేని రమేష్ గారిని క్వశ్చన్ చేయాలి, వాళ్ళని మీరు సస్పెండ్ చేయాలి ఫస్ట్ థింగ్. కానీ రివర్స్ లో మా మీదకి వచ్చి కుటుంబ ప్రభుత్వం తప్పు చేస్తుంది, లవ్ డిటెక్టర్ కావాలి. ఎవరికి చెప్తారు సార్ హరికథలు? ఎవరికి చెప్తారు? నాకైతే అర్థం కావట్లేదు. లిక్కర్ విషయంలో అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి క్వశ్చన్ చేసే రైటే లేదు, ఏ కోసాన కూడా రైట్ లేదు. స్థానికులని మీరు అవమానపరిచి మాట్లాడే రైట్ కూడా మీకు లేదు. వాళ్ళ ఆక్రందన, వాళ్ళ బాధ, వాళ్ళ స్థానికులు, వాళ్ళ బంధువుల్ని కోల్పోయినప్పుడు వాళ్ళు చెప్తారు సార్, మనం వినాలి. మా వినకుండా వాళ్ళని ఎగతాళి పట్టించి మాట్లాడిస్తామంటే అది మీకు తెలియాలి, నాకు తెలియదు సార్. ఇంకా ఓకే శేఖర్ చెప్పండి. రామకృష్ణ గారు ఒక్క నిమిషం అండి, ఆయన ఏదో రెస్పాండ్ అవుతాడో ఇస్తాను. శేఖర్ సార్ ఒక్క నిమిషం, మాట్లాడండి. సార్ ఒక్క నిమిషం, రోజా గారి గురించి